అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో శ్రావణ మాసం వస్తుంది కదా. ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కళ్ళు కూడా చక్కగా లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి కటాక్షం పొందాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే లక్ష్మీదేవి కటాక్షం లభించాలంటే అమ్మవారిని ముందుగా మనము చక్కగా అందంగా అలంకరించుకోవాలి. బ్లౌజ్ పీస్తో అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియోస్ పెట్టానండి. ఈ వీడియోలో అయితే అమ్మవారిని 2 రకాల బ్లౌజ్ పీస్తో ఏ విధంగా మనం అందంగా అమ్మవారిని అలంకరించుకోవచ్చో తెలుసుకుందామండి. వీడియో చాలా క్లారిటీగా ఉండిద్దండి. నిదానంగా చూసి మీరు కూడా చక్కగా ఈ విధంగా అమ్మవారిని అలంకరణ అనేది చేసుకోవచ్చు. అయితే ఈ వీడియో చూసే ముందుగా మీలో ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో పూజలకి సంబంధించిన వీడియోస్ ఉన్నాయండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి మన ఛానల్ని చెక్ చేయండి. మన ఛానల్లో శ్రావణ మాసానికి సంబంధించిన పూర్తి వివరాలు ఉన్నాయి. అలానే శ్రావణ శుక్రవారం రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలి, శ్రావణ మాసంలో చెయ్యకూడని పనులు ఏమిటి, అలానే ఈ శ్రావణ మాసంలో నెల రోజులు కూడా మనం ఇంటిని ఎలా ఉంచుకోవాలి, ఆ లక్ష్మీదేవి మన ఇంటికి రావాలంటే మనం ఇంట్లో ఏ ఏ పనులు చేయాలో కూడా వాటికి సంబంధించిన వీడియోస్ అన్నీ చాలా క్లారిటీగా పెట్టానండి. తప్పకుండా ఒక్కసారి మన ఛానల్ని చెక్ చేయండి. అమ్మవారికి ఈ విధంగా చక్కగా బ్లౌజ్ పీస్ని అందంగా ఈ విధంగా సెట్ చేసుకోవచ్చండి.